హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ మనోజ్. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చే లోపల 4 ఇయర్ సిరీస్లో మనం చెప్పుకున్న 4 మోడల్స్ అనేది ఒకసారి రివైజ్ చేద్దాం. అంటే ఆ 4 మోడల్స్ యొక్క ఫార్ములాస్ అనేవి రివైజ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వన్ 4 ఇయర్ సిరీస్ ఇన్ ద ఇంటర్వెల్ ఆఫ్ 0, 2π. ఓకే, 4 ఇయర్ సిరీస్ ఇన్ ద ఇంటర్వెల్ ఆఫ్ 0. ఇక్కడ 4 ఇయర్ సిరీస్లో ఇంటర్వెల్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్. 4 ఇయర్ సిరీస్ ఇన్ ద ఇంటర్వెల్ ఆఫ్ 0, 2π అన్నప్పుడు యూలర్స్ ఫార్ములా ఏంటిది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు a0/2 ప్లస్ సమ్మేషన్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity an cos nx ప్లస్ bn sin nx. ఇక్కడ a0 ఈజ్ ఈక్వల్ టు 1/2 a0 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఇంటర్వెల్ 0, 2 వచ్చినప్పుడు 1/π ఇంటూ ఇంటిగ్రేషన్ 0 to infinity f of x dx. an ఈజ్ ఈక్వల్ టు 1/π ఇంటూ ఇంటిగ్రేషన్ 0 to infinity f of x ఇంటూ cos nx dx. అదే bn ఈజ్ ఈక్వల్ టు 1/π ఇంటూ ఇంటిగ్రేషన్ 0 to infinity f of x ఇంటూ sin nx dx. ఓకే, 4 ఇయర్ సిరీస్ ఇన్ ద ఇంటర్వెల్ ఆఫ్ 0, 2π ఉన్నప్పుడు f of x ఈజ్ ఈక్వల్ టు a0/2 ప్లస్ సమ్మేషన్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity an cos nx ప్లస్ bn sin nx. a0 అంటే 1/π ఇంటిగ్రేషన్ 0 to infinity f of x dx. an అంటే 1/π ఇంటిగ్రేషన్ 0 to infinity f of x ఇంటూ cos nx ఇంటూ dx. bn అంటే 1/π ఇంటిగ్రేషన్ 0 to infinity f of x ఇంటూ sin nx dx. ఓకే, ఇవి 4 ఇయర్ సిరీస్ ఇన్ ద ఇంటర్వెల్ ఆఫ్ 0, 2π. ఇది ఫస్ట్ మోడల్. అండ్ కమింగ్ టు మోడల్ 2. ఓకే, మోడల్ 2 గురించి చెప్పుకుందాం. అదేంటిది? 4 ఇయర్ సిరీస్ ఇన్ 4 ఇయర్ సిరీస్ in 0, π or half range series in 0, π. ఓకే, మోడల్ 2 వచ్చే లోపల చూడండి. 4 ఇయర్ సిరీస్ ఇన్ ద ఇంటర్వెల్ ఆఫ్ 0, π అన్న ఆర్ హాఫ్ రేంజ్ సిరీస్ ఇన్ ద ఇంటర్వెల్ ఆఫ్ 0, π అన్న ఈ బోత్ సేమ్ మోడల్సే వస్తాయి. దీనికి క్వశ్చన్ చూడండి ఎట్లా అడుగుతారు? 4 ఇయర్ సిరీస్ ఇన్ 0, π ఆర్ హాఫ్ రేంజ్ సిరీస్ ఇన్ 0, π. బోత్ రెండు ఒకే సేమ్గా ఉంటాయి. కాకపోతే ఇలా అడిగినప్పుడు హాఫ్ రేంజ్ కోసైన్ సిరీస్కి ఒక ఫార్ములా ఉంటుంది, హాఫ్ రేంజ్ సైన్ సిరీస్కి ఒక ఫార్ములా ఉంటుంది. అది కూడా ఇన్ ద ఇంటర్వెల్ ఆఫ్ 0, π. హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్. ఓకే, మీరు కనుక చూస్తే హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ ఫార్ములా ఏంటిది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు a0/2 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు a0/2 ప్లస్ సమ్మేషన్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity an cos nx. ఓకే, ఇక్కడ a0 ఈజ్ ఈక్వల్ టు 2/π ఇంటిగ్రేషన్ 0 to infinity f of x dx. అది an అయితే 2/π ఇంటిగ్రేషన్ 0 to infinity f of x into cos nx dx. f of x into cos 2/π. ఇక్కడ సమ్మేషన్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ 1 to infinity వస్తే ఇక్కడ 0 to π. ఓకే, అదే హాఫ్ రేంజ్ సైన్ సిరీస్కి ఫార్ములా ఏంటిది?
ఈ ఫార్ములాస్ నేర్చుకునేటప్పుడు జాగ్రత్తగా నేర్చుకోవాలి, ఎందుకంటే మనం కన్ఫ్యూజన్ అయిపోతాం. పై బదులు ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ బదులు పై అలా పెడితే మనకు ఆన్సర్ రాంగ్ వస్తుంది. దీనికి యూలర్స్ ఫార్మ్ ఏంటిది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 to infinity ఏఎన్ బిఎన్ సైన్ ఎన్ఎక్స్. ఓకే, మీరు కనుక ఇక్కడ గమనిస్తే ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 to infinity అనేది ఎక్కడ పెడతామంటే యూలర్స్ ఫార్ములాలో పెడతాం. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 to infinity యూలర్స్ ఫార్ములాలో పెడతాం. అదే ఏ నాట్ వాల్యూ, ఏఎన్ వాల్యూ, బిఎన్ వాల్యూ కనుక్కునేటప్పుడు 0 to π అంటే అక్కడ ఏదైతే ఇంటర్వెల్ ఇస్తారో ఆ ఇంటర్వెల్ అనేది మెన్షన్ చేస్తాము. అంటే ఇక్కడ బిఎన్ ఈజ్ ఈక్వల్ టు 2/π ఇంటిగ్రేషన్ 0 to π ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్. ఓకే, Fourier series in the interval of 0, π or half range series in the interval of 0, π. ఎలా ఉన్నప్పుడు ఫార్ములా ఏంటి? ఇందులో హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్కి ఫార్ములా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు a0/2 ప్లస్ సమ్మేషన్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 to infinity an ఇంటూ కాస్ ఎన్ఎక్స్. a0 అంటే 2/π ఇంటిగ్రేషన్ 0 to π ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. an అంటే 2/π ఇంటిగ్రేషన్ 0 to π ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ కాస్ ఎన్ఎక్స్ డిఎక్స్. హాఫ్ రేంజ్ సైన్ సిరీస్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 to infinity బిఎన్ సైన్ ఎక్స్. బిఎన్ అంటే 2/π, ఇక్కడ 0 to π అని చెప్పాను. a0 an బిఎన్ 0 to π, ఇక్కడ 0 to π, ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity. ఆ టూ డిఫరెన్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. 2/π ఇంటిగ్రేషన్ 0 to π ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్. ఓకే, నెక్స్ట్ థర్డ్ మోడల్ చూద్దాం. Fourier series in the expansion of 0, L. ఓకే, థర్డ్ మోడల్ వచ్చే లోపల Fourier series in the expansion of 0, L. L అనేది ఇక్కడ కాన్స్టెంట్, L పదులు ఎంతైనా ఉండొచ్చు. ఇది థర్డ్ మోడల్. ఇలా ఉన్నప్పుడు దీనికి యూలర్స్ ఫార్మ్ ఏంటిది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు a0/2 ప్లస్ సమ్మేషన్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 to infinity an cos 2πn x/l ప్లస్ bn sin 2πn x/l. ఓకే, ఫోరియర్ సిరీస్ ఇన్ ద ఇంటర్వెల్, ఏ ఇంటర్వెల్? 0, L అనే ఇంటర్వెల్లో ఉన్నప్పుడు దానికి ఏంటి ఫార్ములా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు a0/2 ప్లస్ సమ్మేషన్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 to infinity an cos ఆఫ్ 2πn x/l ప్లస్ bn ఇంటూ సైన్ ఆఫ్ 2πn x/l. ఓకే, ఇక్కడ వేర్ a0 కావాలంటే వేర్ a0, దీంట్లో మనం a0 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, an వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, bn వాల్యూ. a0 కావాలంటే 2/l ఇంటూ ఇంటిగ్రేషన్ 0 to L ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. an వాల్యూ రావాలంటే 2/l ఇంటూ ఇంటిగ్రేషన్ 0 to L ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ కాస్ ఆఫ్ 2πnx/l డిఎక్స్. అదే bn రావాలంటే 2/l ఇంటిగ్రేషన్ 0 to L ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ 2πnx/l dx. Okay, Fourier series in the interval of 0, L. In the interval of 0, L. L అనేది కాన్స్టెంట్. ఓకే, అలా ఉన్నప్పుడు దానికి యూలర్స్ ఫార్ములా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు a0/2 ప్లస్ సమ్మేషన్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 to infinity an cos 2πn x/l ప్లస్ bn sin 2πn x/l, where a0 is equal to 2/l integration 0 to L f of x dx. n is equal to 2/l integration 0 to L f of x into cos of 2πn x/l dx. bn is equal to 2/l integration 0 to L
f of x into sin of 2 pi n x by l dx. Okay, next fourth model, half range sine and cosine series in the expansion of 0 to L. Half range series in the expansion of 0 to L. Okay, ఇందాక మనం ఫోరియర్ సిరీస్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ఇన్ ద ఇంటర్వెల్ ఆఫ్ 0, L అని చూస్తాం. ఇప్పుడు హాఫ్ రేంజ్ సిరీస్ ఇన్ 0, L అంటే హాఫ్ రేంజ్ సిరీస్ అంటే హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ ఉంటాయి, మనకి హాఫ్ రేంజ్ సైన్ సిరీస్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ మనం హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ గురించి చెప్పుకుందాం. హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ గురించి చెప్పుకుందాం. ఓకే, హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ ఇన్ ద ఇంటర్వెల్ ఆఫ్, ఇక్కడ ఇంటర్వెల్స్ ఇంపార్టెంట్ అని చెప్పా, 0, L. ఎల్ అనేది కాన్స్టెంట్, ఎల్ అనేది కాన్స్టెంట్ కాబట్టి ఎంతైనా ఉండొచ్చు, 2 అయినా 3 అయినా ఎంతైనా ఉండొచ్చు, మన ఇష్టం. ఓకే, దీనికి యూలర్స్ ఫార్ములా ఏంటిది, f of x is equal to a0/2 plus summation of n is equal to 1 to infinity an into cos of n pi x by l, cos of n pi x by l. ఇక్కడ a0 is equal to 2/l into integration 0 to L into f of x dx. an is equal to 2/l into integration 0 to L f of x into cos of n pi x by l dx. ఇది హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్. ఫార్ములా ఏంటిది, f of x is equal to a0/2 plus summation of n is equal to 1 to infinity an into cos of n pi x by l. a0 వాల్యూ ఎంత, 2/l into integration 0 to L into f of x dx. an is equal to 2/l into integration 0 to L into f of x into cos of n pi x by l dx. Next, half range sine series in the expansion of, ఇక్కడ ఇంటర్వెల్స్ మోస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్, హాఫ్ రేంజ్ సైన్ సిరీస్ ఇన్ ద ఇంటర్వెల్ ఆఫ్ 0, L. ఇలా ఉన్న ఫార్మ్ ఏంటిది, f of x is equal to summation of n is equal to 1 to infinity bn into sin of n pi x by l. bn is equal to 2/l integration 0 to L f of x into sin of n pi x by l dx. Okay, half range sine series form in the expansion of 0 to L. L అనేది కాన్స్టెంట్. f of x is equal to summation of n is equal to 1 to infinity bn into sin of n pi x by l, where bn వాల్యూ ఎంత, 2/l into integration 0 to L f of x into sin of n pi x by l dx. ఓకే, ఇవి ఫోరియర్ సిరీస్ సంబంధించిన మోస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్. ఈ 4 టాపిక్స్ చాలా ఈజీ, అంటే ఈ 4 టాపిక్స్ ఫార్ములాస్ కనుక మీరు నేర్చుకుంటే ఫోరియర్ సిరీస్లో అట్లీస్ట్ ఒక క్వశ్చన్కైనా ఆన్సర్ చేయగలరు. ఎందుకంటే ఫోరియర్ సిరీస్లో మనకి చాలా టాపిక్స్ ఉన్నాయి, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ కూడా ఉన్నాయి, అంటే అవన్నీ కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఓన్లీ ఈ 4 ఇయర్ సిరీస్లో ఈ 4 టాపిక్స్ అంటే ఈ 4 మోడల్స్ కానీ నేర్చుకుంటే అట్లీస్ట్ 4 ఇయర్ సిరీస్ నుంచి ఒక క్వశ్చన్ అయినా ఆన్సర్ చేయగలరు. ఓకే గైస్, ఇది 4 ఇయర్ సిరీస్. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.